హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్ చూపిస్తానండి. హెల్దీగా చేసుకునే స్నాక్స్ అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేసేసి సున్నుండలు చూద్దాము. చాలా అంటే చాలా హెల్దీ అండి సున్నుండలు అనేది హెల్త్కి. నాకు తెలిసి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానించి ముసలివారి వరకు ప్రతి ఒక్కరు రోజుకు ఒక లడ్డు తీసుకోవడం వల్ల మనకి ఎముకలు అనేది బలంగా తయారవుతాయి అనమాట. ఇంకా చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంటారు కదా, హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ నేను పొట్టు మినపప్పు యూజ్ చేస్తున్నాను. మీకు దొరికితే మాత్రం నార్మల్ మినపగుండ్ల కంటే ఈ రకంగా పొట్టు మినపప్పుతో ప్రిపేర్ చేయండి. అది ఇంకా మంచిది ఆరోగ్యానికి. దీన్ని ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసేసి ఒక ప్యాన్ పెట్టేసేసుకొని కొద్దిగా పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే మినపప్పు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ స్లిమ్లో కానీ మీడియంలో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి. నేనైతే మ్యాక్సిమం సిమ్లోనే పెడతానండి. ఎక్కువ టైం అయితే స్లిమ్లోనే పెడతానన్నమాట. లేదు అర్జెంట్గా ఎప్పుడైనా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అన్నా కానీ మీడియంలోకి పెట్టుకొని హీట్ ఎక్కువైతున్నప్పుడు స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తాను. కానీ హైలో పెట్టి నేను ఎప్పుడు ఫ్రై చేయను మినపప్పు. అలా హైలో పెట్టి ఫ్రై చేస్తే మనకి కరెక్ట్గా మినపప్పు ఫ్రై కాదు. అంతేకాకుండా సున్నుండలు తినేటప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ ఉండి మనకు ఎగుటేస్తుంది అనమాట. సున్నుండ అనేది తినబుద్ధి కాకుండా తయారవుతుంది. అలా కాకుండా ఒకటికి బదులు 10 తినేటట్టుగా ట్రై చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే హెల్దీ ఫుడ్ అనేది. అప్పుడు ఏంటంటే ఇవి పొట్టకి ఫుల్గా ఉన్నప్పుడు బయట ఉన్న చిరుతిండ్లు అవి తినడానికి ఎక్కువ ఇష్టపడరు. మనం ఇంట్లో చేసిన ఫుడ్ ఎక్కువగా తిన్నారనుకోండి పొట్ట అనేది టైట్గా అనిపిస్తుంది. అప్పుడు బయట ఫుడ్స్ అవి తినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వరనమాట. అది నా ఉద్దేశం అనమాట. ఇక్కడ నేను మొత్తం ఫ్రై చేసేసుకొని ఇంకా సపరేట్ గిన్నెలోకి తీసుకుంటాను. నెక్స్ట్ అదే ప్రాసెస్లో పప్పు అంతా ఫ్రై చేసి పెట్టేసేసుకుంటున్నాను. అంతేకాకుండా మిక్సీకి పట్టేటప్పుడు కూడా పప్పు అనేది ఎక్కువ వేడి లేకుండా చూసుకోండి. లైట్ వేడైతే కంపల్సరీ ఉండాలి. మరీ చల్లగా ఉండకుండా కొంచెం చేతుని పట్టుకునేంతగా గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఈ టైప్ బెల్లం యూస్ చేస్తున్నాను. ముద్ద బెల్లం అంటుంటాం మేమైతే. ఇందులో అయితే నేను తీసుకున్న దాంట్లో అయితే కొంచెం ఇసుక మట్టి ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. నేను 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను. బెల్లాన్ని తెచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ముందులో కొద్దిగా కరిగించుకొని ట్రై చేస్తాను. ఏమన్నా ఇసుక కానీ ఉంది అంటే ఆ బెల్లం డైరెక్ట్గా యూజ్ చేయను. ఒకవేళ లేదు అనుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసుకుంటానమాట. బెల్లాన్ని దంచి పక్కకు పెట్టేసేసుకున్నాను. నేను ఇక్కడ 1 కప్పు మినపప్పు తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్పు బెల్లం అయితే మనకి సరిపోతుంది. కొంచెం స్వీట్ కొంచెం మైల్డ్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 3/4 కప్పు నుంచి కప్పు వరకు కూడా యూజ్ చేసుకుంటారు. 1/2 కప్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరుకుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి పిండి అనేది. అలా అయితేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువగా మెత్తగా చేసుకున్నాం అనుకోండి సున్నుండ అనేది తినేటప్పుడు ఆ పౌడర్ గొంతులో పట్టేసేసి కొరబైనట్టు జరుగుతూ ఉంటుందన్నమాట. కొంచెం బరుకుగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ బెల్లాన్ని కచ్చపచ్చగా దంచుకున్న బెల్లాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. బెల్లం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే బంక బెల్లం వస్తూ ఉంటుంది. అదేంటంటే ఒక్కసారి మిక్సీకి వేయగానే మనకి మెత్తగా బంకగానే అయిపోతుంది, వాటరీగా. అది మెయిన్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి పట్టుకున్న తర్వాత ముందుగా ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మినపప్పు ఉంది కదా, అది కూడా బెల్లంలో కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను అనమాట. బెల్లం మినపప్పు మనం మిక్సీ పట్టుకున్నా కానీ చూసారా ఎలా విడిగా పొడిగానే ఉందో. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సున్నుండలకి. మరి మెత్తగా గంజిగా అయిపోయింది అనుకోండి అది బంక సాగుతూ ఉంటుందన్నమాట. ఉండ చేసిన తర్వాత కూడా తినేటప్పుడు కూడా మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు సున్నుండ తినాలని. మనకి ఈ విధంగా అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ బరుకుగా లేదు, మరీ మెత్తగా లేదనమాట. మీడియం బరకగా ఉంది. నార్మల్గా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా బయట, ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ అలా ఉండాలి. మళ్ళీ మనకి పిండిలాగా కూడా అనిపించాలన్నమాట. అలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఇక్కడ వేడి చేసి తీసుకున్నానండి. ఇది ఊరికాంచి తీసుకొచ్చిన నెయ్యి అనమాట. నేను వేడి చేసి పెట్టుకున్నాను సపరేట్గా. నెయ్యి కూడా మనకి మరీ చల్లటి నెయ్యి యూజ్ చేయకూడదు. కొంచెం లైట్ చెయ్యి పట్టుకునేంత వేడి అయితే ఉండాలండి, లైట్ వేడి. అలా అయితేనే మనకి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సున్నుండ అనేది మనకి విడిపోతుంది. నెయ్యి అనేది బాగా చల్లారిపోయింది అనుకోండి ఉండ కట్టేటప్పుడు మొత్తం విడిపోతుంది అనమాట. అలా అని నెయ్యి ఎక్కువ పోసుకున్నాం అనుకోండి ఎగుటేస్తుంది లడ్డు అనేది. నెయ్యి తినాలి కానీ లిమిట్లో తినాలి. నెయ్యి అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదన్నమాట. హెల్తీ ఫ్యాట్ అంటారు నెయ్యి అనేది. కానీ తక్కువ క్వాంటిటీలో తినాలి. మరీ ఎక్కువ నెయ్యి మంచిది అని చెప్పేసి ఎక్కువగా తిన్నామనుకోండి అది చాలా ప్రమాదం అనమాట. అందుకనే ఉండలు కట్టేటప్పుడు లైట్ వేడిగా అంటే మన చెయ్యి టచ్ చేసి చూసుకోండి, అది కట్టుకునేంత వేడిగా ఉందా లేదా చూసుకొని ఉండల్లాగా కట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉండలనే వస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అలా అని మొత్తం ఒకేసారి నెయ్యి పోసేస్తే పిండిలో మనకి ఫస్ట్ ఒక 2-3 ఉండలు కట్టిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన పిండి అంతా గట్టిగా అయిపోతుంది అనమాట. అది స్టవ్ మీద పెట్టి వేడి చేయలేము కదా పిండిలో ఒకసారి నెయ్యి కలిపిన తర్వాత. అందుకనే వేడి చేసి నెయ్యి పక్కకు పెట్టుకొని
2 మినిట్స్కి ఒకసారి ఒక 2-3 ఉండలు చుట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి సున్నుండలు. ఎగిటేయకుండా ఉంటాయండి. మెయిన్ ఒకటి తినే కాడ 10 తినేటట్టు ఉండాలి హెల్తీ ఫుడ్ అనేది. మరీ చెప్తున్నాను. నాన్ హెల్తీ ఫుడ్ చిప్స్ ఇలాంటి బయట నుంచి తెచ్చుకునే ఏంటంటే పిల్లలు ఒకదాంతో ఆపేయగలగాలి. మనం ఇంట్లో ఫుడ్ ఎక్కువ తీసుకోగలగాలన్నమాట. అప్పుడే హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చెయ్యి ఉండలు కట్టేసుకున్నాం అనుకోండి. కొంచెం అంటే చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మనం సుండుండ అనేది కొంచెం గట్టిగా పట్టుకుంటే బ్రేక్ కాకుండా ఉండాలన్నమాట. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నేను ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి. సుండుండలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసేసుకున్నాను అనమాట. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను. ఎక్కువ టైం అయితే పట్టదు. కొంచెం వేయించడానికి ఫ్రై చేసుకోవడానికి మినపప్పు టైం పడుతుంది, కానీ మిగిలిన ప్రాసెస్ అంతా చకచకా అయిపోతుంది అనమాట. హెల్తీ ఫుడ్ కదా, కొంచెం కష్టమైనా కానీ ఇష్టంగా చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గవ్వలండి, బెల్లం గవ్వలు. ఇవి కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇవి కూడా హెల్దీనే అండి. ఇక్కడ ఎందుకు హెల్దీ అన్నానంటే మనం మామూలుగా గోధుమ పిండి మైదా పిండి యూజ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేయవచ్చు. ఇక్కడ నేను 2 మిక్స్ చేసి చేస్తున్నానండి. ఒకవేళ మాకు మైదా ఇష్టం లేదు అనుకుంటే మైదా ప్లేస్లో ఒక కప్పున్నర వచ్చేసేసి గోధుమ పిండి, హాఫ్ కప్ వచ్చేసేసి రవ్వ ఉంటుందండి. సన్న రవ్వ అని దొరుకుతుంది బయట. మా దగ్గర అయితే కటోరీ రవ్వ అంటారు, మరి అన్ని ప్లేస్లలో ఏమంటారో తెలియదు. ఉప్మా రవ్వ కంటే కొంచెం సన్నగా ఉంటుందన్నమాట. ఆ రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మాత్రం నేను 1 కప్పు మైదాకి 1 కప్పు వచ్చేసి నార్మల్ గోధుమ పిండి యూస్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నార్మల్ ఉప్మా రవ్వే యూస్ చేశాను అనమాట. అలాగే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఎంత స్వీట్ ప్రిపేర్ చేసినా గవ్వలు అనేది కొంచెం చప్పగా ఉంటాయి అనమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది లెవెల్గా ఉంటుంది. పైన కోటింగ్ కొంచెం స్వీట్గా ఉంటుంది, మనకి గవ్వలు కూడా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. అలాగే ఇందులోకి కాచిన నెయ్యి కానీ లేదా బాగా వేడిగా ఉన్న ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకి గవ్వలు అనేది బాగా పొంగుతాయి అనమాట. లోపల లేయర్ కనిపిస్తూ ఉంటాయి కట్ అయినా కానీ. అలా ఉండాలంటే ఇలా వేడిది పోసుకుంటూ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మెయిన్ ఏంటంటే సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అంతగా ఇష్టంగా తినపోయినా కానీ ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువగా తినడానికి ఏదో ఒకటి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ టైంలో మనం హోమ్ ఫుడ్ అలవాటు చేసామనుకోండి, పిల్లలు ఇంకా బయట ఫుడ్ జోలికి పోరనమాట. ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత చేయి పెట్టేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా కట్ కావాలన్నమాట. ఉండలాగా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి. ఇంకా అందులోకి వాటర్ అనేది ఒకేసారి పోసేసుకోకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలిపేసేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం రవ్వ అనేది యాడ్ చేసాము. రవ్వ ఏంటంటే కొంచెం నానిన తర్వాత గట్టి పడుతుంది. అందుకని చెప్పేసి కొంచెం లూజ్గా ఉండేట్టు చూసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకుంటున్నానండి, పిండిని ఆరిపోకుండా. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి అన్నమాట గవ్వలు. మనం పైన ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి ఎండిపోకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను పిండి కలిపి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెడతానండి. హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టడం వల్ల పిండి అనేది బాగా నాని మనకి గవ్వలు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా పిండి పక్కకు పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ బాగా కలుపుకుంటున్నాను. పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి గవ్వలు ఏ సైజులో అయితే కావాలో అంత చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. మా చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మ ఎప్పుడు చేసే రెసిపీ అంటే గవ్వలే అని చెప్తాను. చక్కచక్కా చేసేది. ఎందుకంటే పొలం పనులకి వాటికి వీటికి వెళ్ళొచ్చే వాళ్ళు అనమాట. సాయంత్రం 6 అయ్యేది వచ్చేసరికి. వచ్చి ఫస్ట్ పిండి కలిపి పెట్టేసేసి ఇంకా బర్ల పాలు అవి చూసేసుకొని ఆ తర్వాతకి నిదానంగా అన్నం వండి పెట్టేసేసి నైట్ ప్రిపేర్ చేసేదనమాట. ఎక్కువ స్నాక్స్ నేను తిన్న స్నాక్స్ అయితే గవ్వలేనండి. నా చిన్నతనంలో గవ్వలు, కారపూస, కారపప్పలు ఇవే. ఇప్పుడైతే డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి బయట పిల్లలకి తినడానికి, కానీ మా చిన్నపిల్లలప్పుడు మాత్రం ఎక్కువగా ఇవే తిన్నాం మేమైతే. ఈ గవ్వల చెక్క అనేది ఇలా ఉంటుంది. దీనికి ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మన బొటన వేలుతో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి బొటన వేలుతో. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా ప్రెస్ చేయడంలో కొంచెం అటు ఇటు అయిందనుకోండి, మీరు ఆయిల్లో గవ్వలు వదలగానే అది నేను వీడను అనుకుంటూ మళ్ళీ వేగిరొచ్చి మన మొహానే పడుతుందనమాట. అది కొంచెం పాయింట్ గుర్తుపెట్టుకోండి. గవ్వ ఒత్తేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి. అలా పైపైన టచ్ చేసి వదిలేయడం కాకుండా బొటన వేలుతో, ఇక్కడ చూపిస్తున్నా చూడండి, బొటన వేలు గట్టిగా పెట్టి
ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరి ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఎక్స్పీరియన్స్ ముందర చాలా జరిగింది. చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని. తర్వాతకి పెళ్ళైన తర్వాత ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పట్టుకొచ్చేవాళ్ళు అంతే. నాకు ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ట్రై చేసేదాన్ని. నాకు గట్టిగా ఒత్తడం రాక 2-3 సార్లు పేలిందనమాట. తర్వాతకి అమ్మని అడిగితే చెప్పిందనమాట, గవ్వ చేసేటప్పుడు కరెక్ట్గా బొటన వేలుతో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పేలకుండా ఉంటుందని చెప్పేసి. ఒకవేళ గవ్వల చెక్క లేదనుకోండి, ఈ విధంగా స్పోర్క్ అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి ఇవాళ రేపు, వాటితో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. లేదా స్పోర్క్ కూడా లేదనుకోండి, దువ్వాన్ ఉంటుంది కదా, పెద్ద పనులే వస్తున్నాయి ఇప్పుడు దువ్వాన్లు, దాని మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ అండి, ఈ సమ్మర్లో మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ ఒక్కసారి అలవాటు చేసి చూడండి. ఇంకా ఎప్పుడు హెల్దీ ఫుడ్డే తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. అంటే ఎప్పుడు చిప్స్ అయి తినేవాళ్ళు ఒకేసారి మానమంటే మానరు, కానీ ఈ సమ్మర్లో ఎట్లాగో ఇంటికాడే ఉంటారు కాబట్టి ఏయో ఒక స్నాక్స్ రెడీ చేసి పెట్టారనుకోండి, ఏదో ఒక టైంలో ఇస్తూ ఉంటే తినడం అట్లానే అలవాటైపోయి వాటికి అట్రాక్ట్ అవి ఇష్టపడుతూ ఉంటారనమాట. బయట చిప్స్ వాటికంటే ఇవి చాలా హెల్దీ అండి. ఆ చిప్స్ అయి తినడం వల్ల పొట్ట ఖరాబ్ అయిపోతుంది. అలాగే అన్నం అయ్యి మనం పెట్టే ఫుడ్ కూడా సరిగ్గా తినరు పిల్లలు. ఇంకా అదే ఫుల్గా అనిపించేసేసి వాటర్ తాగేసి అలానే ఉండిపోతూ ఉంటారు. ఇక్కడ నేను గవ్వలు మొత్తం ప్రిపేర్ చేసి తీసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది నేను మొత్తం స్లిమ్లో పెట్టేసేసుకొని గవ్వలన్నీ యాడ్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అండి, నా ప్రతి వీడియోలో చెప్తాను, డీప్ ఫ్రై వీడియోలలో స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మనకి గవ్వ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇక్కడ మీరు చూస్తే నేను ఆయిల్లో ఫస్ట్ వదిలింది ఆల్రెడీ పైకి వచ్చేసింది అనమాట. అట్లా మనం వేసేటప్పుడు అవి పైకి వచ్చేస్తూ ఉంటాయి. అదే స్టవ్ అనేది పొరపాటున హైలో ఉందనుకోండి, ఆ పైకి వచ్చేసినవి లాస్ట్ వచ్చేది వరకు మాడిపోతూ ఉంటాయి అనమాట. ముందర ఫస్ట్ కొన్ని వేగిపోతాయి, లాస్ట్లో కొన్ని వేగిపోతాయి, అలా ఉంటుంది. అలా కాకుండా మనం స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని గవ్వలన్నీ వేసిన తర్వాత హైలో పెట్టుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. ఫస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అని వదిలేసేసి తర్వాతకి కొంచెం కలుపుతో డీప్ ఫ్రై చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను మరి ఎక్కువ రెడ్డిష్గా కాకుండా కొంచెం కలర్ షేడ్ అయ్యి, అంటే కలర్ కొంచెం రెడ్డిష్గా మారే టైంలోనే తీసేసుకుంటాను అనమాట. మరి ఎక్కువ రెడ్డిష్గా అయిపోయాయి అనుకోండి, అవి కొంచెం చల్లారిన తర్వాత నల్లగా అయిపోతాయి అనమాట గవ్వలు. అది గుర్తుపెట్టుకోవాలి. కలర్ షేడ్ అయ్యాయి, కొంచెం ఆరెంజ్ కలర్కి వస్తున్నాయి అనే టైంలో ఆయిల్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఈ సమ్మర్లో పిల్లలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారనమాట మనకి. అలా కాకుండా ఇలా గవ్వలు చేసేటప్పుడు ఏంటంటే ఉండలు చేయమను, లేకపోతే ఇట్లా ప్రెస్ చేయమను వాళ్ళని పక్కకు కూర్చోబెట్టామనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం టైంపాస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది అనమాట. చిన్న ఉండలు చేయడం ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకు కొంచెం హెల్పింగ్గా కూడా ఉంటుంది చేసుకునేటప్పుడు. మనం ఒక్కలమే చేసుకునే కంటే ఇలా పిల్లలతో కూడా చేపిస్తే ఏంటంటే వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో సెకండ్ టైం కూడా వేసి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు మొత్తం అర్థం కావాలని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, కట్ చేయకుండా వీడియోని. ఏంటంటే మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం తెల్లగానే ఉంటాయి, ఒక 2 మినిట్స్ వదిలేసి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా నేను గవ్వలన్నీ ఫ్రై చేసి పెట్టేసేసుకున్నాను. ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది ఎంత బాగా పొంగాయి. ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. లోపల చూసారు కదా హోల్ లాగా ఎలా వచ్చిందో, ఇలా పొంగాలండి. ఇలా పొంగితేనే మనకి గవ్వ తినేటప్పుడు గట్టిగా లేకుండా క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉంటుందన్నమాట. లేదా గట్టిగా ఉండి మన పన్నే ఊడొస్తుందేమో గవ్వకి అన్నట్టుగా అయిపోతూ ఉంటాయి గవ్వలు. పిండి కలుపుకునే పద్ధతిలో ఉంటుందండి. పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మనకు గవ్వలు అనేది. ఇక్కడ నేను బెల్లం దంచి తీసుకున్నాను. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆ బెల్లంలోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ముందుగా బెల్లాన్ని కరిగిచ్చేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఒక 1.5 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోండి. కొంచెం మీడియంగా మైల్డ్గా కావాలి, మేము స్వీట్ ఎక్కువగా తినలేము, కానీ స్వీట్ ఇష్టమే కానీ ఎక్కువగా తినలేము అనుకున్న వాళ్ళు 2 కప్స్కి 1 కప్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముందుగా బెల్లాన్ని కరిగిచ్చేసేసుకుంటున్నాను. బెల్లం కరిగిచ్చేసేసుకొని ఒకసారి వడపోసుకుంటే అందులో ఇసుక కానీ ఏమైనా వస్తుందా లేదా అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను స్టవ్ అనేది కొంచెం మీడియంలో పెట్టేసేసి కరిగించుకున్నాను. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మనకి పాకం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. లేదా ముందుగా మనం పిండి కలుపుకునేటప్పుడే ముందుగానే బెల్లం కూడా కొంచెం దంచేసేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కరిగించడం చాలా ఈజీ అయిపోతుంది. నేను సపరేట్గా పాకం పట్టుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ బెల్లం వాటర్ అంతా. ఈ విధంగా ఒక జల్లిలోకి వేసేసుకుంటే ఏంటంటే ఏమైనా ఉసుకగా ఏమైనా వచ్చినా కానీ మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఏం పెద్దగా లేదండి బెల్లంలో వచ్చేసేసి. ఇప్పుడు దీన్ని పాకం పట్టుకోవాలన్నమాట. పాకం కూడా ఈజీగా చూపిస్తానండి. మన ఎక్కువ టెన్షన్ లేకుండా మరీ ముదురు పాకం అయితే రావద్దు. మరీ ఎక్కువ ముదురు పాకం వచ్చిందనుకోండి మనకి గవ్వలు స్మూత్గా చేసుకున్నా కానీ ఈ పాకం వల్ల గట్టిగా అయిపోతాయి అన్నమాట తినేటప్పుడు గవ్వలు అనేది. పాకం కూడా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి నేను చెక్ చేస్తున్నాను.
కానీ ఇక్కడ ఒక తీగలాగా వచ్చి కట్ అయిపోతుంది అనమాట. మనకు ఒక తీగ వస్తే సరిపోతుందండి పాకం అనేది. మరి ముదురు పాకం అనేది అవసరం లేదు. కొంచెం లైట్గా ఒక తీగలాగా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి ఉడికిచ్చేసేసుకుంటున్నాను. వాటర్ కూడా మనం బెల్లంలో వేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనేది వేసుకోకూడదు. వాటర్ ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం అనుకోండి పాకం రావడానికి చాలా టైం పడుతుంది. అందుకనే వాటర్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటే పాకం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక 2-3 వచ్చేసేసి ఇలాచి కొద్దిగా షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను. ఆ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం దగ్గర పడుతుంది, థిక్గా అవుతుంది నాకు పాకము. అందుకని నేను ఒకసారి యాడ్ చేసుకున్నాను అనమాట, ఒక టేబుల్ స్పూను. ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి పాకం వచ్చిందో లేదో. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒక తీగలాగా వస్తే సరిపోతుందనమాట. కొంచెం బంకగా ఉండి ఒక తీగ వస్తే సరిపోతుంది. ఎక్కువ ముదురు అనేది అస్సలు అవసరం లేదు. ఇక్కడ నాకు పాకం వచ్చేసేసింది. గవ్వలన్నీ నేను పాకంలో వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ముందుగా గవ్వల్ని మనము కొంచెము పాకం ఏదన్నా ఉంటే భయపడొద్దండి. అమ్మో పాకం ఎక్కువైపోయిందేమో అని చెప్పేసి కొంచెం చల్లారే కొద్దీ ఆ పాకం గట్టిపడుతుంది కదా, అప్పుడు ఒక 2-3 టైమ్స్ చల్లారే కొద్దీ కలుపుకుంటూ ఉన్నామనుకోండి పాకం అనేది పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట గవ్వలకి. మనం వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆ పాకం అనేది అడుగున ఉండిపోతుంది అనమాట. ఇక్కడ నేను కలిపేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అడుగున కొంచెం లైట్గా పాకంలాగా అనిపిస్తుంది కదా, కానీ అది కూడా మనకి గవ్వలకు అనేది మొత్తం సెట్ అయిపోతుంది. టెన్షన్ ఏం లేదు అందులో. ఇక్కడ ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటూ ఉన్నానన్నమాట బాగా కలిసేలాగా. ఇది కొంచెం చల్లారే కొద్దీ ఆ పాకం కూడా గట్టిపడి మనకి గవ్వలలోకి పర్ఫెక్ట్గా పడుతుంది. మనము బొట్టిన వేలుతో ప్రెస్ చేస్తాం కదా గవ్వల్ని, ఆ సెంటర్లో రోల్ చేసేటప్పుడు ఆ సెంటర్లో కూడా ఈ విధంగా కొంచెం పాకం అట్లా ఉండడం వల్ల ఆ సెంటర్లో కూడా పాకం వెళ్ళి మనం గవ్వ తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను కొంచెం ఒక 2 మినిట్స్ కలిపి కొద్దిగా చల్లారనిచ్చాను. ఇక్కడ ఆల్మోస్ట్ పాకం అంతా గవ్వలకు పట్టిందండి. కొంచెం లైట్ వేడిగా ఉందన్నమాట. ఈ వేడికి కొంచెం ప్లేట్లో ఎక్కడన్నా వేసుకొని చల్లారి పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా పట్టింది గవ్వకు అనేది పాకం అనేది. నేను మొత్తం విడిదీసి పెట్టేసేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే. మరి ఎక్కువ చల్లారిపోయాయి అనుకోండి మనకి గవ్వలు అనేవి అతుక్కపోయి ముద్దగా అయిపోతాయి అన్నమాట. విడివిడిగా ఉండాలంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే సపరేట్ ప్లేట్లోకి పెట్టి ఆరపెట్టేసేసుకుంటే పర్ఫెక్ట్గా విడివిడిగా వస్తాయి మనకి గవ్వలు అనేది. నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లోకి ఆరపెట్టేసేసుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎలా విడివిడిగా ఉన్నాయో అతుక్కోకుండా ఒకదానికొకటి. మనం పాకం పట్టుకునేది కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వేడిగా ఉన్నప్పుడే ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టేసేసుకోవాలి. పాకం పట్టిన గిన్నెలో అలానే వదిలేసుకున్నాం అనుకోండి అది ముద్దలాగా పాకం ఒకదానికి టచ్ అయ్యి ముద్దలాగా అయిపోతాయి అనమాట. ఇక్కడ గవ్వలు రెడీ అయిపోయాయండి. నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇక్కడ చూసారుగా ఎంత బాగా పొంగిందో గవ్వ వచ్చేసేసి. అలాగే మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ స్నాక్స్ మీకు చేయడం రాకపోతే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.